यो भूतं च भव्यं च सर्वं यश्चाधितिष्ठति स्वर्यस्य च केवलं तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। ओम शांति शांति शांति। ओम సత్యార్థ ప్రకాశము అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. సత్యార్థ ప్రకాశం నవమ సముల్లాసం 204వ పుటలో చూడండి. శృణ్వన్ శ్రోత్రం భవతి, స్పర్శయన్ త్వగ్ భవతి, పశ్యన్ చక్షుర్భవతి, రసయన్ రసన భవతి, జిగ్రన్ ఘ్రాణం భవతి, మన్వానో మనో భవతి, బోధయన్ బుద్ధిర్భవతి, చేతయన్ చిత్తం భవతి, అహం కుర్వాణో అహంకారో భవతి. శతపథ బ్రాహ్మణం యొక్క ప్రమాణం తోటి చెప్తున్నారు. మోక్షంలోకి వెళ్ళినటువంటి జీవాత్మ యొక్క సామర్థ్యాన్ని గురించి చెప్తున్నాను. మోక్షమందు భౌతిక శరీరము కానీ ఇంద్రియముల గోలకములు కానీ జీవాత్మతో ఉండవు. తన స్వాభావిక శుద్ధ గుణములే ఉండును. తన స్వశక్తి వినవలసినప్పుడు శ్రోత్ర రూపుడును, స్పృశించవలసినప్పుడు త్వగ్రూపుడును, చూడవలసినప్పుడు చక్షు రూపుడును, రుచి చూడవలసినప్పుడు రసన రూపుడును, వాసన చూడవలసినప్పుడు ఘ్రాణ రూపుడును, సంకల్ప వికల్ప సమయమందు మనోరూపుడును, నిశ్చయింపవలసినప్పుడు బుద్ధి రూపవుడును, స్మరింపవలసినప్పుడు చిత్తరూపుడును, అహంకారం చేయవలసినప్పుడు అహంకార రూపుడును అగుచున్నాడు. ముక్తి యందు సంకల్ప మాత్ర శరీరముండును. అహంకారం అది శరీరధారము అందు ఉండి, శరీరధారణతో ఉండి ఇంద్రియ గోలకముల ద్వారా జీవుడు స్వకార్యములను భౌతిక దేహములో ఈ యొక్క 84 లక్షల జీవరాశుల ఈ యొక్క జన్మలలో చేయునట్లే ముక్తి యందు తన శక్తిచే సమస్త ఆనందముల అనుభవించును. ప్రభాకర్ గారు, ఈ రూపము అనేటువంటిది కాదు. కింద చెప్తున్నాడు చివరికి, తన శక్తి వలన, తన శక్తి చేత సమస్త ఆనందములను అనుభవించును. దొరికిందా? దొరికింది. శక్తి అంటే సామర్థ్యం. సమస్త ఆనందాలను అనుభవిస్తాడు. అది ఇప్పుడు అనుభవించేవారు ఎవరు ఆచార్య? జీవుడు ముక్తిని పొందిన తర్వాత అతని శక్తి సామర్థ్యముల గురించి, భౌతిక దేహం ఉండదు కదా, ఇంద్రియాలు ఉండవు కదా, స్వర్గ సుఖాన్ని ఏ రకంగా అనుభవిస్తాడు అంటే దాని గురించి చెప్తున్నాడు. ఇక్కడ ఈ పైన ఏదైతే చెప్పబడిందో ఇది కల్పితమని తెలుస్తున్నది. ఏంటంటే తన శక్తిచే, ఆరంభం కూడా అక్కడే చెప్తున్నాడు, తన స్వశక్తిచే అంటే శక్తి అంటే సామర్థ్యం. వినవలసినప్పుడు శ్రోత్ర రూపుడు అంటే రూపం అంటే మళ్ళీ భౌతిక దేహము ఆకృతి రూపం, అక్కడికి వెళ్తుంటాం. అది కాదు. శక్తిచే అంటే ఆత్మలన్నిటికీ ఒకే రకమైన శక్తి ఉంటుందా లేక తేడా ఉంటుందా? మళ్ళీ ఎక్కడికోపోతుంటారు. ఆత్మలన్నింటిని పక్కన పెట్టండి, ఆత్మలన్నింటితో మనకి సంబంధం లేదు. ఇక్కడ ముక్తిని పొందిన ఆత్మ గురించి మాత్రమే చర్చ జరుగుతుంది. ఆత్మతత్వం గురించి జరగట్లేదు. ఈ 84 లక్షల జన్మలలో ఉన్నటువంటి ఆత్మల గురించి చర్చ జరగట్లేదు. కేవలం జీవన్ముక్తిని పొందినటువంటి ఆత్మ గురించి మాత్రమే చర్చ జరుగుతుంది. ఇది మాత్రమే పట్టుకోండి. అదే ఆచార్య, జీవన్ముక్తి చెందిన ఆత్మలు
సమానమైన శక్తి కలిగి ఉంటాయా, తేడా ఉంటుందా అని? ఇప్పుడు ఆ ఆత్మల గురించి పక్కన పెట్టండి. ఆత్మల గురించి పట్టుకుంటే ఈ అసలైన విషయం పోతుంటది. ఇప్పుడు ఏ ఆత్మ అయితే ముక్తిని పొందుతుంటుందో దాని సామర్థ్యం గురించి చెప్తున్నాడు. సరే. తన శక్తి చేత నమస్తే గురూజీ. ఎందుకు మొదట గురూజీ? ఓం 84, 85 204, 205 పుటలో ఉన్నది చూడండి. తన శక్తి చేత అని విషయాన్ని ప్రారంభించాడు, తన శక్తి చేత అని విషయాన్ని ముగించాడు. ఈ రూపము అనేటువంటిది కాదు. రూపము అనేటువంటిది కల్పితము. మరి బయటకు వెళ్ళి వీళ్ళు కలిపినట్టుగా తెలుస్తుంది. తన శక్తి చేత అని చెప్పేసి విషయాన్ని ప్రారంభించి ముగిస్తున్నాడు అంటే సామర్థ్యం. ఇప్పుడు అది సామర్థ్యాన్ని ఎట్లా తెలుసుకోవాలంటే, చూడాలి అని అనుకున్నప్పుడు చక్షువు యొక్క సామర్థ్యం, చూచేటువంటి సామర్థ్యం. స్పర్శించాలి అని అనుకున్నప్పుడు చర్మం యొక్క స్పర్శ జ్ఞానం సామర్థ్యం. మరియు వాసన చూడాలి అని అనుకున్నప్పుడు వాసన చూసేటువంటి ముక్కు, వాసన చూసేటువంటి సామర్థ్యం. మననము చేయాలి అని అనుకున్నప్పుడు మననము చేయగలిగేటువంటి మనస్సు యొక్క సామర్థ్యం, మనస్సు కాదు, మనస్సు రూపం కాదు, మనస్సు యొక్క సామర్థ్యం. మళ్ళీ నిర్ణయించాలి అనుకున్నప్పుడు బుద్ధి, ఇంద్రియం యొక్క సామర్థ్యం. చింతన చేయాలి అని అనుకున్నప్పుడు చిత్తం యొక్క సామర్థ్యం. సామర్థ్యం ఇక్కడ వర్తిస్తుంది. శక్తి పట్టుకుంటున్నారా రాజమణమ్మ గారు? ప్రశ్న. ఓం నమస్తే ఆచార్య. పట్టుకుంటున్నాను ఆచార్య. ముక్తి పొందిన ఆత్మలకు ఇంకా అక్కడ అవయవాలు గిట్ట ఏం లేవు అన్నట్టు అప్పుడు నేను చెప్తున్నాడు కదా ఇక్కడ ఏంటంటే, భౌతిక శరీరం గాని ఇంద్రియముల గోలకములు గాని జీవాత్మతో ఉండవు, జీవాత్మతో పాటు ఉండవు. ఇప్పుడు భౌతిక దేహంలో ఈ శరీరం ఉన్నది, శరీరానికి ఇంద్రియాలు ఉన్నాయి, ఆ విధంగా అక్కడ ఉండవు అని విషయాన్ని చెప్తున్నాడు. ప్రశ్న. అతని శక్తి ఎంత, అది ఎన్ని విధములు? అంటే తన శక్తి చేత అని విషయాన్ని ప్రారంభించి తన శక్తి చేత సమస్త ఆనందములో అనుభవించును అని చెప్తున్నటువంటి దయానంద సరస్వతిని ప్రశ్నిస్తున్న ప్రశ్నకర్త ఏంటంటే, ఆ జీవాత్మని యొక్క శక్తి ఎంత, అది ఎన్ని విధములు? ఉత్తరము. ముఖ్యంగా ఒకే విధమైన శక్తి కలదు, కానీ బల, పరాక్రమ, ఆకర్షణ, ప్రేరణ, గతి, ఇంద్రియ, భీషణ, వివేచన, క్రియ, ఉత్సాహ, స్మరణ, నిశ్చయ, ఇచ్ఛ, ప్రేమ, ద్వేష, సంయోగ, విభాగ, సంయోజక, విభాజక, శ్రవణ, స్పర్శన, దర్శన, స్వాదన, గంధ, గ్రహణ జ్ఞానములను 24 విధములైన సామర్థ్యముతో జీవుడు కూడి ఉండును. ఇది అది ఈ పుట సంఖ్యను ప్రత్యేకంగా గుర్తించి ఈ విషయాన్ని రేఖాంకితం చేసుకొని పెట్టుకోండి. ఈ 24 గురించి ఈ యొక్క ప్రతి నెల మాసములో 28 నక్షత్రాల గురించి చెప్పినటువంటి ప్రసంగంలో అష్టావింశాని శివాని షగ్మాని అనేటువంటి అథర్వవేద మంత్ర వ్యాఖ్యానం చేస్తూ దయానంద సరస్వతి వీటిని లెక్కించేశాడు. అందు గురించి ఈ యొక్క నక్షత్రాలకు మన జీవితానికి సంబంధం ఏంటి, మనము ఇప్పుడు ఇక్కడ పుడుతున్నాము, ఆ నక్షత్రాలు ఎక్కడో ఉన్నాయి, అవి ప్రకాశిస్తున్నాయి అని అంటే, ఆ నక్షత్రాలు తన గతిలో తిరుగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, ఎంతో మంది ఇంటి ముంగటి నుంచి రోడ్డు పక్కన ఇల్లు ఉంటే ఆ రోడ్డు మీదకి వెళ్ళి ఎంతో మంది పోతుంటారు. సంయోగం ఏంటంటే, మనం ఇంట్లోంచి బయటకు వచ్చే సమయానికే మనకు కావాల్సిన వ్యక్తి మన ఇంటి ముందు నుంచి పోతున్నాడు. ఇది రాజమణమ్మ గారు చాలా జాగ్రత్తగా వినండి.
మనము ఆచార్య మళ్ళీ వినండి, మళ్ళీ ఇంకోసారి విన్న తర్వాత ప్రశ్నించండి. ఈ నక్షత్రాలకు మన జీవితానికి సంబంధం ఏమిటి అనేటువంటి రహస్యం ఇక్కడ వస్తున్నది అన్నట్టుగా. మా రోడ్డు పక్కన మన ఇల్లున్నది, మన ఇంట్లో మనం ఉన్నాము, రోడ్డు మీద ఎంతో మంది వస్తున్నారు పోతున్నారు. సంయోగం ఏంటంటే మనం ఇంట్లోంచి ఆ గుమ్మం దగ్గరికి వచ్చినాం, మనకు కావాల్సిన వ్యక్తి మన ఇంటి ముందు నుంచి వెళ్ళిపోతున్నాడు. గర్భం నుంచి శిశువు ప్రసవిస్తున్నాడు, అప్పుడు ఆ గ్రహం తిరుగుతూ తిరుగుతూ మన ఎదుటికి వచ్చింది. అదే ముహూర్తం, అదే జన్మ నక్షత్రం. నక్షత్రము, యోగము, కరణం. అర్థమైంది అమ్మగారు? అర్థమైంది ఆచార్య. ఇప్పుడు అడగండి. ఇప్పుడు మోక్షమున లౌకిక శరీరము, ఇంద్రియ గోళములు జీవాత్మతో నుండును. అంటే అంటే సూక్ష్మ గోళాలు ఉంటాయి ఆచార్య. అమ్మగారు గోళాలు అనేటువంటి సూక్ష్మం కాదు, స్థూలాల గురించి చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే మొన్న మహబూబ్ నగర్ వెళ్ళి ఉంటుంది కంప్యూటర్ అది బాగు చేసుకోవడానికి. అక్కడికి వెళ్తే మనం ఎవరికైతే ఫోన్ చేసామో అతను లేడు, అతని స్థానంలో ఇంకొక అతను కంప్యూటర్ అంతా రిపేర్ అయిన తర్వాత స్వామిజీ మీకు ఏం కావాలో చూసుకోండి, అన్ని చెక్ చేసుకోండి అని అన్నాడు. అన్న తర్వాత చర్చ జరుగుతున్నప్పుడు మీరు ఏం చేస్తారు స్వామిజీ అంటే ధ్యానం చెప్తుంటాము, మరి సత్యార్థ ప్రకాశం ఆన్లైన్ తరగతి నడుస్తున్నది, మరి చికిత్స కూడా చేస్తారంటే అవును చెప్తాము అని అన్నాడు. మా కొడుకు పుట్టుకతోటి ఇట్లా పుట్టాడు అని అంటాడు. ఆయనకు ఏంటంటే కాళ్ళు చేతులు పడిపోయినట్టుగా ఉన్నాయి, ఫోటోలో చూపెట్టమంటే చూపెట్టాడు. ఆ కారణం అవి ఇప్పుడు ఏదైతే కాళ్ళు చేతులు ఇంద్రియాలు ఏవైతే మనం భౌతిక దేహంతో ఉన్నామో, చనిపోయినప్పుడు ఆ దేహం విడిపోతుంది. ముక్తిలో ఆ దేహంకు కావలసినటువంటి ఇప్పుడు అని చనిపోయేటప్పుడు ఏదైతే దేహాకృతి ప్రధానమయంగా అది చూడడానికి వెళితేనేమో కళ్ళు తెరిసి, వినడానికి వెళితేనేమో చెవులు నిక్కరించి, మాట్లాడడానికి వెళితేనేమో పెదవి విరిసి, తినడానికి వెళ్తేనేమో నాలిక బయటకు తీసి, ఈ రకంగా ఇంద్రియాలతోటి తను ఎటు వెళ్తున్నాడో రాబోయే జన్మలో అదే ప్రధానం అని చెప్పేసి ఇంద్రియాల ద్వారా చూపించేటువంటి. ఇప్పుడు ముక్తిలో ఆ ఇంద్రియాలను జయించి, ఇంద్రియాలు అవసరం లేకుండా ఇంద్రియాతీతమైనటువంటి సూక్ష్మ ఆత్మతత్వం, తన శుద్ధ ఆత్మతత్వానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు కొన్ని గత జన్మ స్మృతులు ఉంటాయి కాబట్టి, ఇదివరకు మనం చేసినటువంటి కొన్ని మరపురాని స్మృతులు ఉంటాయి కాబట్టి, ముక్తికి వెళ్ళగానే ఏకంగా ముక్తి ఆనందాన్ని పొందాలనుకున్న పొందలేనటువంటి అవస్థలో ముక్తి ఆనందాన్ని పొందాలి అని అంటే, ఈ స్పర్శానందాన్ని పొందాలంటే చర్మం ఉన్నట్లుగా అనుభూతి, కానీ చర్మం ఉండదు అక్కడ. చూడాలి అని అనుకున్నప్పుడు కళ్ళు తెరిచి చూస్తున్నటువంటి అనుభూతి, కానీ కళ్ళు ఉండవు అక్కడ, కళ్ళ గోళకాలు ఉండవు. చేయాలనుకున్నప్పుడు చేతులు, నడవాలనుకున్నప్పుడు కాళ్ళ సామర్థ్యము, వినాలనుకున్నప్పుడు కర్ణేంద్రియ సామర్థ్యం, వాసన చూడాలనుకున్నప్పుడు ముక్కు ఘ్రాణం, ఈ యొక్క ముక్కు యొక్క సామర్థ్యం, ఈ సామర్థ్యాలు ఉంటాయే తప్ప, ఆ శక్తులు వినియోగం అవుతాయే తప్ప జీవుడికి ఈ యొక్క ఇంద్రియాలు, ఈ శరీరం ఉండదు. అందుకే ఇక్కడ రెండవ దాంట్లో చెప్తున్నాడు ఏంటంటే, ఇరవై 24 విధములైన సామర్థ్యముతో జీవుడు కూడి ఉండును. ఈ 24 సామర్థ్యములు, ఈ 24 సామర్థ్యములు దీనిచే ముక్తి యందు ఆనందమును అనుభవించును. ముక్తి యందు జీవుడు లయమైన ముక్తి సుఖము ఎవడనుభవించును అంటే, ఈ యొక్క శక్తి సామర్థ్యముల చేతనే, అంటే జీవుడిలో ఆ సామర్థ్యం ఉంది. ఇప్పుడు భగవంతుడు మనకు కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నటువంటిది ఏంటంటే, కళ్ళకు కట్టినట్టుగా నీ తండ్రి దేహంతో ఉన్నవాడు, నీ తల్లి దేహంతో ఉన్నది కాబట్టి నీకు దేహయుక్తంగా జన్మనిచ్చాడు. అందుకని వాళ్ళని చూసి వీళ్ళు జన్మనిచ్చారు, వీరి ద్వారా నేను
జన్మించబడ్డాను అని చెప్పేసి వాళ్ళకు కృతజ్ఞతాభావంగా ఉండు. ఇది ప్రత్యక్షం. ఇక పరోక్షం, నీది ఈ శరీరం కాదు, అందుకే ఈ చావులో బ్రతికినంత కాలం క్షత విక్షేతముతోటి అంగభంగము గావింపజేసి దీనిని ఈ శరీరం నువ్వు కాదని అనిపిస్తున్నాడు. ఇక చనిపోయేటప్పుడు ఈ శరీరము నీది మాత్రమే. నువ్వు శరీరంలో, వాహనంలో మనం ఉన్నట్టుగా, బస్సు, రైలు, విమానం, ఆటోలో ఎక్కిపోతున్నట్టుగా ఈ శరీరం నీకు ఒక సాధనము మాత్రమే. నువ్వు శరీరము వాడివి కాదు, శరీరం నీకు లేదు, ఈ ఇంద్రియాలు నీవి కావు అనేటువంటిదే ఈ ఇంద్రియాలకు అతీతంగా, ఈ యొక్క దేహానికి అతీతంగా చంపుతూ పునర్జన్మకు పయనింపజేస్తూ నిరాకార తత్వాన్ని చూపించడం. అర్థమవుతుందా? అవుతుంది. అందుకని ఇవి ఋగ్వేదాది భాష భూమిగా చదివారు కదా రాజమణమ్మ గారు. దాంట్లో అష్టావింశాని శివాని షడ్మాని అని ఆ మంత్రము చదివి సామర్థ్యాలను చూపించాడు కదా. ఆ సామర్థ్యం ఈ నక్షత్రాలతో ముడిపడి ఉన్నది కాబట్టి అందుకే ఆ నక్షత్రాలతో మనకు సంబంధం. అందుకే అది జన్మ నక్షత్రం అని చెప్పేసి, ఇక దానికి కుండలి అని చెప్పేసి అవి ఏవేవో కల్పించారో అదంతా నితాంత అజ్ఞానం, దానికి ఏమాత్రం సంబంధం లేదు. అవునా సరే, కుండలి అని చెప్తారు ఆచార్జీ, కుండలి అని పెడతారు పత్రికలు పెట్టినప్పుడు. అదే అదంతా ఒట్టిదే. దానివల్ల ఇంకొకటి చెప్తారు వాళ్ళు, ఇది బలహీనంగా ఉంటది నక్షత్రం, ఇది బలంగా ఉంటది నక్షత్రం అని చెప్తారు ఆచార్య. అది ఎంతవరకు? ఇప్పుడు వాళ్ళది పక్కన పెడితే మీరు లేవనెత్తిన దాంతో అసలు ఒక రహస్యం ఏంటంటే, ఈ యొక్క వ్యక్తి వైద్యుని అనారోగ్యంతో వైద్యుని దగ్గరికి పోతే వైద్యుడు అంటాడు ఏమైందంటాడు. ఏమైందో తెలియదు, కానీ అన్ని మంచిగానే ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఈ రకంగా బలహీనత ఉంటుంటుంది. ఆ వైద్యుడు నాడి పట్టుకొని చూస్తుంటాడు, అతను చూడాల్సినటువంటి పరీక్షణలతో అన్ని పరీక్షించి చూస్తాడు. చూసినప్పుడు అతనికి అన్ని బాగానే ఉన్నాయి అనిపిస్తుంది. అదే పెద్ద ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్ళి అక్కడ ఎంఆర్ఐ స్కాన్, ఈ స్కాన్, ఆ స్కాన్ అన్ని తీసినా అన్ని బాగానే ఉంటాయి, కానీ వ్యక్తి ఎప్పుడు అనారోగ్యంగా ఉంటాడు. దానికి కారణం ఏంటంటే, ఇతను పుట్టేటప్పుడు ఈ గ్రహ నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయాన వికృతమై ఉన్నప్పుడు ఆ గ్రహ నక్షత్రాల ప్రభావము మన మీద పడుతుంటది. అందుకని ఈ యొక్క పూజలు పునస్కారాలు చేపిస్తుంటారు, యజ్ఞాలు చేపిస్తుంటారు. ఇప్పుడు వ్యక్తికి దాన ధర్మాలు, యజ్ఞాలు చేపిస్తుంటారు. ఇప్పుడు అసలైనటువంటి రహస్యం ఏంటంటే, ఈ యజ్ఞానికి ఈ అనారోగ్యంగా ఉన్న వ్యక్తికి ఏం సంబంధం? ఇప్పుడు దానం చేస్తే మన చేతి నుంచి ద్రవ్యం ఇంకొక వ్యక్తికి వెళ్తుంది, ఇంకొక పశువుకు వెళ్తుంది. పూజ చేస్తే మన నుంచి ద్రవ్యం వెళ్తుంది, మన నుండి బయటకు వెళ్ళడం. కానీ అక్కడ ఆ పూజ ద్వారా, యజ్ఞం ద్వారా అసలైన రహస్యం ఏంటంటే, ఆ యొక్క గ్రహ నక్షత్ర గతిని ప్రభావితం చేయడం. ఇప్పుడు ఉదాహరణకు మనకు బండ గుర్తుగా తొందరగా అర్థమయ్యేది ఏంటంటే, సూర్యుడు మకర సంక్రాంతి పండుగ ఆ సందర్భంలో మకర రాశిలో సూర్యుడు తన గతి గుండా తిరుగుతూ మకర రాశిలో ప్రవేశించగానే వాతావరణంలో మార్పు వస్తుంటది. వాతావరణంలో ఎటువంటి మార్పు వస్తుంటది అంటే, ఈ స్నిగ్ధతను పీల్చేసేటువంటిది, స్నిగ్ధతను తైలీయ పదార్థాన్ని పీల్చేసేటువంటి ఆ వాతావరణం ఏర్పడుతుంది. అందుకే మన శరీరం పగుళ్ళు ఏర్పడుతుంటాయి, ఇట్లా గోకితే ఆ గీతలు ఏర్పడుతుంటాయి. మరి ఇప్పుడు ఏర్పడవు. అర్థమవుతుంది అమ్మగారు? దానికి విరుగుడుగా భగవంతుడు ప్రకృతిలో నువ్వుల పంటను పండింపజేయడం,
ఆ సంక్రాంతి దీపావళి నుంచి సంక్రాంతి మధ్యలో నువ్వుల పంటను పండింపజేయడం, నువ్వుల దానం చేయించడం, నువ్వుల లడ్డూలు, నువ్వుల పచ్చడి, నువ్వుల పులిహోర, అన్ని రకాలుగా నువ్వులను తినిపింపజేయడం. ఇక ఆ కార్తీక మాసం అప్పుడే వస్తుంటుంది కాబట్టి అప్పుడు నువ్వుల నూనెతో దీపం పెట్టడం. ఎక్కువగా ఈ చాతుర్మాస పూర్ణాహుతి కూడా ఆ కార్తీక మాసంలోనే వస్తుంటుంటది కాబట్టి ఎక్కువ యజ్ఞాలు చేయడం వల్ల ఈ స్నిగ్ధత యొక్క రహస్యాన్ని ఇంకా లోతుగా తెలుసుకోవాలి అని అంటే మీరు ఎప్పుడైనా మిఠాయిలు తిన్నారా? ఏదైనా మిఠాయి బయటకి తిన్నప్పుడు అవి తయారు చేసేటువంటిని అతనిని చూడండి, తినేటువంటి తయారు చేసేటువంటి అతన్ని చూడండి, అమ్మేటువంటి అతన్ని చూడండి, తినేటువంటి మనల్ని ఈ ముగ్గురు చూడండి. ఎవరు బలిష్టంగా ఉంటారు? హృష్టపృష్టంగా తయారు చేసేవాడా, అమ్మేవాడా, తినేవాడా? చేసేటతను బలిష్టంగా ఉంటాడు. కారణం ఏంటి? అంటే ఆ వాయువు ద్వారా అతను ఆ వాయువు కాదు స్వామి, వాయువును ఆస్వాదిస్తుంటాడు. పీల్చుకుంటాడు ఆచార్య. అమ్మగారు వాయువు అది కాదు. మీరు చెప్తున్నారు, అదే చెప్తున్నాను కదా. మీరు విషయం దగ్గరికి వస్తుంటారు, గర్భగుడి దగ్గరికి వస్తుంటారు కానీ గుడి చుట్టూ తిరుగుతారు కానీ గర్భగుడిలోకి రారు. ఇప్పుడు విషయం పీల్చేవాడు, తినేవాడు కాదు. ఇప్పుడు మైక్ అందరు ఆన్లో పెడితే అదే కుయ్యి కుయ్యి అంటుంటది. ఇప్పుడు రహస్యం ఏంటంటే అతడు నెయ్యి వేడి చేస్తే, నెయ్యి కానీ నూనె కానీ పొయ్యి మీద పెట్టినప్పుడు అది అణువులు పరమాణువులకు బయటకు ఎగురుతుంటది. ఎగురుతున్నటువంటి ఆ స్నిగ్ధతో కట్టిన దాన్ని అతను పీలుస్తుండడం వల్ల అతడు హృష్టపుష్టంగా బలిష్టంగా ఉంటుంటాడు. అర్థం కావట్లేదా? అర్థమవుతుంది ఆచార్య. అంతే, ఇంకేం లేదు అక్కడ. అతడు నిరంతరము ఆ నూనె పరమాణువులను, ఆ నెయ్యి పరమాణువులను అవి సెగతోటి ఎగురుతున్నటువంటి వాటిని అతను పీలుస్తుంటే మనకంటే ఎక్కువగా అతడు బలంగా ఉంటాడు. ఇంకా రహస్యం ఏంటంటే కొనుక్కున్నటువంటి మనం ఎంత అయితే తింటామో తయారు చేసిన వాడు, అమ్మేవాడు అంతగా తినలేడు. ఎందుకు తినలేడు? అది ఎప్పటి చేస్తూ ఉంటాడు కాబట్టి. అమ్మగారు, భోజనం చేసేవారు ఎంతైతే తింటారో వంట చేసిన వారు అంత తినలేరు. కారణం ఏంటి? దాని ప్రభావం అట్లుంటది ఆచార్య. ఆ శక్తిని అంతకు ముందే అతను ఆస్వాదిస్తాడు కాబట్టి అప్పుడు అవసరం అనిపించేది. మీరు అట్లా అన్నారనుకోండి, కొంపలంటుకుంటాయి. ఏంటంటే ముందే ఆస్వాదిస్తాడంటే ముందే తిన్నాడు అని అన్నట్టు అర్థం వస్తుంటది. అంటే శక్తి అది కాదు కానీ ఆ వంటలు చేసేటప్పుడు గుమగుమలాడేటువంటి అన్ని వంటల యొక్క వాసనను పీల్చుకుంటాడు కాబట్టి దేని మీద అతడికి అంతగా రుచి ఉండదు. అందుకే ఎక్కువ తినలేడు. అమ్మో, మీరు రోజు వంట చేస్తుంటారు, మీకు అవును ఆచార్య, అవును. ఇంతే తేడా. ఇప్పుడు దీని విషయంలోనే కేరళలో జరిగినటువంటి సోమయాగం, విజయవాడలో జరిగినటువంటిది, ఇంకా దేశంలో అనేక ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి యజ్ఞానికి వాళ్ళు సాకు ఏం చెప్తున్నారంటే యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి యజ్ఞం చేస్తున్నాం. యుద్ధాలకు యజ్ఞానికి ఏం సంబంధం చెప్పండి? ఈ యొక్క యుద్ధాలు ఎప్పుడైతే యుద్ధాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఎప్పుడైతే వస్తుంటుందో అది సూర్యునిలో జరిగేటువంటి వికృతి. ఆ సూర్యుని ప్రభావితం చేయడానికి ఈ యజ్ఞాలు. ఇప్పుడు కళ్ళతో చూసేటువంటి వారికి వీరికి ఏమీ అర్థం కాదు. ఇది సైన్స్ పరంగా ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి వారికి తెలుస్తుంటుంది. గ్రహ శాంతి అంటుంటారు కదా, దానికి ఇక్కడ ఏమర్థమవుతుందంటే దృష్టిని మరల్చడం ఇప్పుడు ప్రభాకర్ గారు, భీమరావు గారు విషయము అక్కడ అది కాదు. ఇప్పుడు దృష్టిని మరల్చడము అంటే మకర సంక్రాంతి ముందట, దీపావళి నుంచి మకర సంక్రాంతి ఆ ముందట ఇప్పుడు నూనె దీపం పెట్టకపోతే
నూనె వస్తువులు తినకపోతే ఈ యొక్క వడియాలు అవన్నీ ఇప్పుడు నువ్వులతో ఏవేవైతే చేస్తుంటారో అప్పాలు అరిసెలు అవన్నీ ఏవి తినకపోతే మన శరీరంలోకి స్నిగ్ధత అనేటువంటిది వెళ్ళదు. ఇంకా మన దక్షిణ భారతంలో అంతగా లేదు. ఉత్తర భారతంలో ఈ యొక్క దాదాపు 365 రోజులు చేస్తుంటారు. కాకపోతే ఈ యొక్క శ్రావణ మాసం నుంచి మొదలుకొని ఈ యొక్క శిశిర ఋతువు చివరి పర్యంతం ఇప్పుడు ఏంటంటే నూనె మర్దన చేస్తుంటారు. అరికాళ్ళకు శరీరం అంతా నూనె పట్టేస్తుంటారు. అక్కడ చలి విపరీతంగా ఉంటుంటాయి, శరీరం పగిలిపోతుంటుంటది కాబట్టి దానికి నూనె పట్టేస్తుంటారు. ఆ రకంగా పట్టించకపోతే మీరు అనేటువంటి విధంగా ఇప్పుడు భగవంతుడు ఏమంటున్నాడు, నువ్వులను తిని జీర్ణ శక్తి ద్వారా ఎనర్జీ ఊర్జ శక్తితో లోపల నుంచి ఈ స్నిగ్ధతను పెంచు. ఇప్పుడు బయటకెళ్ళి పూయడం ఒకటి, లోపటికెళ్ళి ఇవ్వడం ఇంకొకటి. అందుకనే మీరు ఆధ్యాత్మిక క్షేత్రంలో ఉన్నటువంటి పండితులు, ఋషులు, మునులు నెయ్యి పదార్థాల స్నిగ్ధతను ఎక్కువగా తింటారు. గమనించారా? వీళ్ళు ఏంటంటే మస్తిష్కంతో పని తీసుకుంటుంటారు, నరాల మీద ఎక్కువ ప్రభావం పడుతుంటుంటది. కాబట్టి వీళ్ళు ఓం ప్రకాష్ ఆయుర్వేదం నేర్చుకోవడానికి ఆయుర్వేదం వైద్యం దగ్గరికి వెళ్తే అతను మొట్టమొదట ఒకటే విషయం చెప్పాడు, నీవు ఆయుర్వేదంలోకి వస్తే రోజు చెవుల్లో నూనె వేయాలి. చెవుల్లో నూనె కనుక వేయకపోతే నీకు చెవుడు వస్తుంటుంది. చెవుడు ఇది వైద్యునికి ఉండేటువంటి ఆధ్యాత్మిక సాధనలో ముందుకు వెళ్ళాలన్నా, వైద్యునికి కావాలన్నా నువ్వు చెవులో నూనె వేయాలి. ఈ వయసులో మనం చెప్తున్నారు. ఇప్పుడైతే డాక్టర్లు ఏమంటున్నారు, పసిపిల్లలకే వేయనిస్తలేదు. అర్థమవుతుందా? అవునాచార్య వేయనిస్తలేరు, నూనె రాయనివారు, నూనె వేయరు. రోజు వేయాలి. చెవుడు రావద్దు అనుకుంటే రోజు వేయాలి. అదే గాను నూనె ఆచార్జీ, గాను నూనె. మనం సచ్చినా పర్వాలేదు, డాక్టర్ బతకాలి అని అంటే మీరు వేయగలసిన అవసరం లేదు. ఏది వేసినా మరి అతను ఆచార్జీ నూనెలు మంచి దొరుకుతలేవా అని అట్లా అంటున్నారేమో మరి. కాదు నూనె సరిగా మీ భాష ఇప్పుడు భీమరావు గారి భాష రెండు ఒకటే. దృష్టి మళ్లించడం కాదు. ఇక్కడ గానుగ పట్టే వాళ్ళు కూడా ఉంటారు, మన ఇంట్లో తయారు చేసుకునే నెయ్యి తయారు చేసుకునే వాళ్ళు కూడా ఉంటుంటారు, ఆముదం వండే వాళ్ళు ఉంటుంటారు. మరి వాళ్ళని ఏమంటారు? సరే, ఇప్పుడు పట్టణంలో వాళ్ళకు అవకాశం ఉండదు, అంత వీలుండదు, వాళ్ళకి దొరకదు, అది అంతవరకు బాగుంది. మరి పల్లెటూళ్ళ వాళ్ళు చేసుకోగలుగుతారు. మా అమ్మ వండేది ఆముదం ఎంతో మంది తీసుకెళ్లేవారు ఇంటి నుంచి. అది వంట ఆముదం బాగా పనిచేస్తారట కదా? బాగా పనిచేస్తారు. అందుకని ఇది మంచి శుద్ధం దొరకదని కాదు ప్రభాకర్ గారు. అది ఇప్పుడు భీమరావు గారు, ఇప్పుడు మీ భీమరావు చెవులో వేసుకోవచ్చా ఆముదం? ఒక్కరు మాట్లాడారు. ఆముదము చెవిలో వేసుకోవచ్చా అని ఉద్దేశం. ఆముదము అంటే అప్పుడు మరి శుద్ధముగా ఉండేది చెవుల్లో వేసేవారు, ముక్కుల్లో వేసేవారు, నాభిలో వేసేవారు, కళ్ళల్లో వేసేవారు, మలమూత్ర స్థానాల్లో వేసేవారు అప్పుడు చిన్నప్పుడు. మరి ఇప్పుడైతే దేంట్లో వేయట్లేదు. అది దానికి డాక్టర్ల మాట వింటున్నారు కాబట్టి. అమ్మమ్మలంతానేమో వాళ్ళు నోరు తెరవట్లేదు, వాళ్ళు ఏం చెప్పట్లేదు. ఇక అమ్మమ్మలు ఏంటంటే డాక్టర్ల మీద పిల్లలకు నమ్మకం ఉంటది అమ్మమ్మ కంటే, అందుకని అమ్మమ్మ మాట వినట్లేదు, అమ్మమ్మ చెప్పట్లేదు. ఈ డాక్టర్ల మాట వింటున్నారు కాబట్టి ఈ రకంగానే. ఆచార్య నెత్తి వెనకాలకు కూడా కొబ్బరి నూనె ఊయడమే లేదు, అసలు కొబ్బరి నూనె ముట్టకుండా కానీ నువ్వుల నూనె కానీ పెట్టుకోవచ్చు. భీమరావు గారు, దృష్టి మళ్లించడం అంటే ఉన్న విషయాన్ని కప్పిపుచ్చి వేరే దాన్ని ప్రభావితం చేయడం, ఆ రకంగా చెప్పడం. కానీ మనం తినకపోతే ఆరోగ్యం చెడిపోతుందా? చెడిపోతుంది ఆచార్జీ. చికిత్స చేయకపోతే రోగం ముదురుతుంది. ఇప్పుడు ఈ యొక్క కార్తీక మాసంలో నువ్వుల దీపం వెలిగించడం, యజ్ఞాలు ఎక్కువగా చేయడం, దానికి కారణం ఇదే. భౌగోళికం సౌర మండలాన్ని ప్రభావితం చేయడానికి.
అందుకని ఇప్పుడు కొబ్బరి నూనె వేసుకోవచ్చా ఆచార్య మరి చెవులో? వేసుకోవచ్చు. వేడి చేసా గట్టిగా? చెవుడు గనక ఉంటే ఆ అమృత ధారను కొద్దిగా చెంచాను వేడి చేయండి, దాన్ని వేడి చేస్తే ఎగిరిపోతారు. శ్రీ తులసి అయినా సరే, ఈ యొక్క అమృత ధార అయినా సరే, చెంచాను వేడి చేసి దాంట్లో వేసిన తర్వాత దాంట్లో చల్లదనం పోతే అది వేస్తే చెవుడు పోతుంది. ఏ అమృతధారనా? అమృత ధార కానీ శ్రీ తులసి కానీ, ఈ శ్రీ తులసి వరకు నేను చెప్పగలుగుతాను. ఇప్పుడు దివ్య తులసి అని చెప్పేసి పతంజలి వారు కూడా తయారు చేస్తున్నారు, దాన్ని ఇంకా ప్రయోగించలేదు. దాన్ని ఇప్పుడు చెమటకాయ మీదనే ప్రయోగించాను, నాకు నయమైంది ఈ యొక్క దివ్య తులసి అనేటువంటిది. అందుకే పుష్పమ్మ గారికి చెప్పాను. అంటే ఇప్పుడు అమృతధార నూనె కలపకుండానే వేసుకోవాలి ఆచార్య మరి? నూనె కలపడం ఏంటి, అమృత ధారలో నూనె కలపడం ఏంటి అమ్మగారు? దాంట్లో చెవు మండుతుందేమో ఆచార్య, మంటుంటది కదా అది. మండేది ఏముంటది? ఇప్పుడు ఆ మండే విధానం లేకుండానే ఈ యొక్క వేడి చేయడం కదా, గోరువెచ్చగా వేడి చేసి వేస్తుంటే ఏంటంటే దాంట్లో చెవుడు యొక్క వికృతి ఎందుకు వచ్చింది అనేది కర్ణభైరిని బాగు చేస్తుంది. ఓం నమస్తే ఆచార్య. అమృతధార వల్ల మనకు ముక్త ద్వారా శ్వాస చేయించినప్పుడు కూడా ఫిట్స్ అనేది కూడా పోయింది ఆచార్య. దాంతో 360 రోగాల గురించి అని చెప్పారు. మరి 360 రోగాలు నేను చూడలేదు, చాలా వరకు చూశాను, చాలా మంచిగా. ఇంకా ఈ శ్రీ తులసిని అయితే ఎంత మండుతుంది అంటే అది కళ్ళల్లో కూడా వేసుకున్నారు. వేణుగోపాల్ గారు అని ఉన్నారు, వారు అది మర్చిపోయి కళ్ళ డ్రాప్స్ చుక్కల మంది అనుకొని ఇది వేసుకున్నారు. అమృత ధారను ఒకసారి వేసుకున్నారు, శ్రీ తులసిని వేసుకున్నారు. ఎట్లా మండుతుంది అంటే శుక్లాలను కూడా వస్తుంది, కానీ తట్టుకోవాలి. బాగా మంట మండుతుంది, గట్టిగా అట్లా నెత్తికి రాసుకుంటేనే మంట మండుతాయి కళ్ళు. సరే, అందుకని అమృతధార దివ్యధార ఒకటేనా ఆచార్య? అది ఒకటే, పేరు వేరు వేరు పెట్టుకున్నారు. ఇప్పుడు నేనే ఓం ప్రకాష్ అభిప్రాయం ఏంటంటే, కరోనా సమయంలో కూడా చాలా మందికి నేర్పించింది ఏంటంటే, మీరు బయట కొనకండి, మనం ఇంట్లో తయారు చేయాలి, పిల్లలకు కూడా చూపెట్టాలి. చూపిస్తే మనం ఎప్పుడైనా తయారు చేసుకోవచ్చు, ఎక్కడైనా తయారు చేసుకోవచ్చు, దాంతో లాభం పొందవచ్చు. అంటే చెవుడు ఉంటేనే వేసుకోవాలి ఆచార్య, వాటిగా వేసుకోవచ్చా? చెవులలో ఎందుకు వేసుకుంటారమ్మా అమృత ధార? ఇప్పుడు చెప్పులు ఉన్నాయి కదా అని చెప్పేసి వేసుకోవడం కాదు, మనం ఎక్కడైనా బయటకు పోతేనే చెప్పులు వేసుకుంటాం కదా. అందుకని దానికి చెవుడు ఉంటే మాత్రమే చెవులలో వేసుకోవాలి, లేదంటే నోట్లోకి ఎప్పుడైనా తీసుకోవచ్చు. లేదంటే ఇక్కడ దెబ్బలు తగిలినా, రక్తం గారుతున్నా మీరు ఆ అమృతధార వేసేది రాసి చూడండి, రక్తం వెంటనే ఆగిపోతుంటది, ఆ వాపు అనేది గుంజేస్తుంటది. చాలా ఉపయోగకరం. ఆచార్య నొప్పులకు కూడా పనిచేస్తా ఆచార్య? నొప్పులు కూడా పనిచేస్తుంది, చాలా మంచిది. దీని ద్వారా ముక్తి యందు ఆనందము అనుభవించును. ఈ యొక్క సామర్థ్యము చేత జీవుడు అనదు, ఆత్మ అని అనాలి. ఎందుకంటే జీవించేటువంటి దేహముని వదిలేయడం జరిగింది కాబట్టి అక్కడ జీవం ఉండదు కాబట్టి స్వర్గములో. అందు గురించి జీవుడు అనకూడదు, ఆత్మ అనే అనాలి. ముక్తి యందు జీవుడు బలమైన ముక్తి సుఖం. ఇప్పుడు మళ్ళీ జీవుడు అని ఇక్కడ ఎందుకు వస్తున్నది అని అంటే, మనము జీవుడు అంటేనే మనకు తొందరగా అర్థం అవుతుంటది. ఆత్మ అనే దాంట్లో ఆ ప్రయోగం మనం ఎక్కువ చెయ్యము. జీవుడు జీవాత్మ అనే శబ్దంతో పరిచితమై ఉన్నాం కాబట్టి అందు గురించి ఇక్కడ ప్రయోగం చేయడం జరుగుతుంది. ముక్తి సుఖము ఇప్పుడు ముక్తి యందు జీవుడు లయమైన, ఒకవేళ ఇప్పుడు శివైక్యం, బ్రహ్మలీనం ఈ రకంగా జీవుడు దేవుడిలో కలిసిపోతే ఈ ముక్తి సుఖమును ఎవరు అనుభవిస్తారు? జీవుని నాశనం అంటే లీనమైపోవడము అంటే అందులో కలిసిపోయినప్పుడు తన ఉనికిని కోల్పోవడం. తోడుబెట్టిన పాలు ఇక మనకు దొరకవు. వేసినటువంటి ఉప్పు, పప్పులో వేసిన ఉప్పు మనకు దొరకదు, పాలల్లో వేసిన పంచదార మనకు దొరకదు, దానిలో లీనమైపోతుంది. ఆ రకంగా జీవుని నాశనం అయినట్టయితే
ముక్తి అనువారు మహామూఢులు. జీవుడి నాశనమే అయితే ఇక ముక్తి అనే దాంట్లో ఏం అర్థం ఉంటది? దుఃఖము నుండి విడివడి ఆనంద స్వరూపుడు, దుఃఖము నుండి విడివడిన ఆనంద స్వరూపుడును సర్వవ్యాపకుడు అనంతుడు అయినటువంటి పరమేశ్వరుని యందు జీవుడు ఆనందంతో ఉండుటయే జీవునకు ముక్తి. ఇప్పుడు దీనిని కళ్ళతో ప్రత్యక్షంగా చూడాలి అనుకుంటున్నారా? చూడాలి అనుకుంటే దేవుడు చూపిస్తున్న దృష్టాంతం ఏంటంటే, వేరుగా ఉన్నటువంటి దూరంగా ఉన్నటువంటి వారు దగ్గర అవుతున్నప్పుడు చాలా రోజుల ఎడబాటు తర్వాత కలుస్తున్నటువంటి తల్లి కొడుకులు, తండ్రి కొడుకులు, ఆ సంతానంలో ఆనందం ఉంటదా ఉండదా? ఉంటది ఆచార్జీ. ఇది దేవుడు చూపిస్తున్నాడు. ఇది కళ్ళకు కనబడినటువంటిది. ఈ రకంగా ఆత్మ గురించి చెప్పినప్పుడు, ముక్తి గురించి చెప్పినప్పుడు స్పష్టంగా అదే విషయం సూటిగా రావాలి. రాజవనమ్మ గారు పట్టుకుంటున్నారా? పట్టుకుంటున్నాం ఆచార్జీ. ఈ విషయమై వేదాంత మందలి శారీరక సూత్రములందు చూడు, ఇక ప్రమాణం చూపిస్తున్నాడు. వేదాంత దర్శనంలో వేదవ్యాసుడు దీనికి ప్రమాణం చెప్పాడంటే, అభావం బాధరీహ హ్యేవం. అభావం బాధరిరాహ హి ఏవం. వ్యాసుని తండ్రి పరాశరుడు ముక్తియందు జీవునియు అతనితో మనస్సు యొక్క భావము అంగీకరించుచున్నాడు. ముక్తియందు జీవునిని అంగీకరిస్తున్నాడు, అతనితో పాటు మనస్సు యొక్క భావమును అంగీకరిస్తున్నాడు. అనగా జీవ మనస్సుల లయమును పరాశరుడు అంగీకరింపడు. జీవుడు లయమవ్వడము మరియు మనస్సు లయమవ్వడము అనేటువంటిది పరాశరుడు అంగీకరించట్లేదు. కానీ ఇతర ఇంద్రియములయు శరీరము యొక్కయు అభావము ఉండునని అంగీకరించును. ఇది పండిత గోపిదేవ్ గారు చెప్తున్నారు, బ్రాకెట్లో చెప్తున్నారు. బ్రాకెట్ అంటే దయానంద సరస్వతి కాదు అనే అభిప్రాయం. ఇప్పుడు వ్యాసుని యొక్క తండ్రి పరాశరుడు, ముక్తి యందు జీవుని యొక్క మనసు యొక్క భావాన్ని అంగీకరిస్తాడు. ఇవి రెండు ఉంటాయి, ఇవి నశించవు అనేటువంటిది అభిప్రాయం. అంటే మనోనిగ్రహం ఇమానియాని పంచేంద్రియాని మనః శ్రేష్ఠాని. ఈ 6వ ఇంద్రియం మనస్సు అనేటువంటిది, దానిని నియంత్రించాల్సిన అవసరం ఉండదు. నియంత్రించినా నియంత్రించకపోయినా అది ముక్తిలో కూడా మనతో పాటే ఉంటుంది అని వ్యాసుని తండ్రి పరాశరుడు అంగీకరిస్తున్నాడు అని దయానంద సరస్వతి చెప్తున్నాడు ఇక్కడ. కానీ ఈ యొక్క జీవుడు మనస్సు లయము పరాశరుడు అంగీకరింపడు. అందుకే ఇక్కడ సూత్రంలో ఏమని చెప్తున్నా, అభావం బాదరి రాహ ఏవం. ఈ విధంగా ముక్తిలో జీవుడు ఉంటాడు, మనస్సు ఉంటుందని చెప్పేసి అంగీకరిస్తున్నాడు. మరి ప్రశ్నకర్త ఏమంటున్నాడు, ఇది బ్రహ్మలో లీనమైపోతాడు కదా జీవుడు అని అన్నదానికి దాని సమాధానం ఏంటంటే, స్వర్గంలో ముక్తిలో జీవుడు మనసు రెండు అంగీకరింపట్లేదు పరాశరుడు అని చెప్తున్నాడు. దానికి వ్యాఖ్యానము గోపిదేవ్ శాస్త్రి గారు తన వైపు నుండి చెప్తున్నది ఏంటంటే, కానీ ఇతర ఇంద్రియములయు శరీరము యొక్కయు అభావం ఉండునని అంగీకరించును. అంటే మనస్సు లయం కావట్లేదు అంటే ఇతర ఇంద్రియాలు లయం అవుతున్నాయి అన్నట్టే కదా. మరి జీవుని యొక్క ఉనికి ఉన్నది అని అంటే లయం కావట్లేదని ఇక్కడ నిరూపణ అవుతుంది. అదే విధంగా భావం జైమిని వికల్పాం ఆననాత్. జైమిని ఆచార్యుడు ముక్త పురుషునకు మనస్సు వలనే సూక్ష్మ శరీరమును, ఇంద్రియములను, ప్రాణాదులను
కూడా విద్యమానములై ఉండునని నమ్ముచున్నాడు, అభావము నొప్పడు. అంటే ఈ జమిని ఆచార్య కూడా భావం అంటే జీవుడు ఉనికిలో ఉంటాడు, జీవుడు లయము కాడు అనేది ప్రమాణం చూపిస్తున్నాడు. ద్వాదశాః అవద్ ఉభయం విధం బాదరాయణో అతః. వేదాంత దర్శనం 4వ అధ్యాయం 4వ పాదం 12వ సూత్రం. వ్యాసముని ముక్తియందు అంటే వ్యాసముని యొక్క ముక్తియందు కాని కాదు, వ్యాసముని యొక్క అభిప్రాయము ముక్తియందు భావ అభావములను రెండింటిని అంగీకరించుచున్నాడు. వ్యాసముని ఏంటంటే ముక్తియందు జీవుని యొక్క భావం అంటే విద్యమానమై ఉండడము, అభావం అంటే విద్యమానమై కాకుండా నశించడం అని రెండు అభిప్రాయాలను అంగీకరిస్తున్నాడు. అనగా జీవుడు ముక్తియందు శుద్ధ సామర్థ్యముతో కూడియుండుననియు, అపవిత్రత, పాపాచరణము, దుఃఖము, అజ్ఞానము మున్నగునవి యుండుననియు అంగీకరించుచున్నాడు. అంటే ఇది చాలా లోతైనటువంటిది. ఇది ఇంత తొందరగా అర్థం కాదు. ఈ పెద్ద పెద్ద వాళ్ళే బొక్కబొల్ల పడతారు ఈ విషయం దగ్గర. ఏంటంటే ఎప్పుడైతే శుద్ధ అంతఃకరణంతో శుద్ధ ఆత్మగా ముక్తి సుఖమును అనుభవిస్తున్నదో అక్కడ శుద్ధ సామర్థ్యంతో జీవుడు ఉండునన్నది సత్యం. ఇక అపవిత్రత అనేటువంటిది జీవుడు అల్పజ్ఞుడు కాబట్టి ఎప్పుడు ఏ ప్రభావం అయితే ఉంటుందో ఆ ప్రభావంలో మునిగి తేలుతున్నప్పుడు ఇతర ప్రభావం ఉండదని కాదు. ఉదాహరణకు ఇప్పుడు ఏంటంటే వివాహం చేసుకుంటున్నాం, వివాహ తంతులో మునిగి తేలుతున్నటువంటి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళ ఆనందం వాళ్ళ ఉత్సాహం వేరుగా ఉంటుంటది. అంటే వాళ్లకు ఆకలి వేయదా, వాళ్లకు నిద్ర రాదా, వస్తుంటది కదా. అంటే ఈ ప్రభావంలో ఉన్నప్పుడు ఈ యొక్క పెళ్లి ప్రభావంలో ఉన్నప్పుడు వాటి మీద ధ్యాస ఉండదు. అందుకే నిరాహారంగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు మీరు చూసే ఉంటారు, పెళ్లిలో అమ్మాయి గాని అబ్బాయికి గాని తల తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంటది. ఎందుకంటే ఆకలిని తట్టుకోలేక. అందుకని వాళ్ళకు నిమ్మరసం ఇవ్వడం కానీ, కొబ్బరి నీళ్ళు ఇవ్వడం కానీ, లేదంటే గ్లూకోజ్ ఇవ్వడం కానీ, కలిపి ఇవ్వడం కానీ చూసారా లేదా? అది రహస్యం. అందుకని దయానంద సరస్వతి మన వైదిక వివాహంలో చూడండి, ఎప్పుడైతే ఈ యొక్క వరస్వాగతము ఎప్పుడైతే ఎదుర్కోలుగా వరుణ్ణి తీసుకురాగానే అప్పుడేమో అల్పాహారం చేయిస్తున్నాడు. మళ్ళీ ఎప్పుడైతే యొక్క వరస్వాగతము మధుపరికము, మా శోభమ్మ గారు మైక్ ఆన్లో పెట్టద్దు, కుయ్యి అంటున్నది అందరికి ఇబ్బంది కలుగుతుంది. ఈ యొక్క మధుపరికము, కన్యాదానము, గోదానము ఇవన్నీ అయిపోయాక ఎప్పుడైతే ఇక గోదానం దగ్గర వస్త్రాలు ఇట్లా పెట్టినప్పుడు వాళ్ళు వస్త్రాలు మార్చుకొని వచ్చి వివాహం దగ్గర యజ్ఞం కోసం కూర్చుంటారో అక్కడ కూర్చుండే కంటే ముందు భోజనం చేపిస్తున్నాడు. ఈ తల తిరగొద్దు, చక్కెర రావద్దు, వాళ్ళు దానిలో లీనమై ఉండాలి, ఇంకా వేరే ధ్యాస రాకూడదు అని చెప్పేసి. చూసారా లేదా వివాహం చేసేవారు? మీకు తెలుగులో ఆ పుస్తకమే లేదు. తెలుగులో ఉన్న పుస్తకాలలో ఈ విషయాలు ఏవి లేవు. ఇప్పుడు మరి రాజరత్నమాచారి గారిది ఉన్నది, ఆయన మరి రాశారో లేదో ఇంకా నేను గమనించలేదు. హిందీ పుస్తకాలలో ఉన్నది. ముందు చేతులు కడిగించి ఒక పండితుడు అడిగాడు, మన గురుకుల స్నాతకుడు మన తెలంగాణ అతని అడిగాడు. మరి ఆయన ఎక్కువ దేశ విదేశాలలో పౌరోహిత్యం ఎక్కువ చేస్తుంటాడు. అతను ఏమడిగాడంటే, ఈయన దయానంద సరస్వతి అబ్బాయిని తీసుకొచ్చి ఆ యజ్ఞకుండం దగ్గర కూర్చుండబెట్టే కంటే ముందు చేతులు గడిగించి ఆ యొక్క పురోహితునికి, కార్యకర్తకు, అమ్మాయి పెళ్లి కూతురుకు, పెళ్లి కొడుకు వాళ్ళకు భోజనాలు పెట్టి ఈ చేతులు గడిగించి అక్కడ పెట్టమంటున్నాడు. చేతులు గడిగించి అక్కడ పెట్టమంటే చేతులు ఎప్పుడు గడుగుతారు?
మళ్ళీ ఆ చేతులు అడుక్కొని ఆచమనం చేసి మూతి తుడుచుకొని చేతులు తుడుచుకోమని చెప్తున్నాడు. అది భోజనం చేసేటువంటి. ఇప్పుడు నేను పరిశోధన చేసి దాంట్లో బయటపడేది ఇదంతా. అక్కడ హిందీలో ఉంది, తెలుగు పుస్తకాలలో లేవు. మరి అమ్మగారు చూసామని అంటున్నారు, ఎక్కడ చూసారో మనకు తెలియదు. విశ్వామిత్ర గారి పుస్తకంలో లేదు, పండిత గోపిదేవ్ గారి పుస్తకంలో లేదు. అంటే చేతులు కడిగించడం అంటే యజ్ఞం కాకముందే భోజనం పెట్టుతుంది. ఎందుకంటే భోజనం అయ్యేసరికి మరి పెళ్లి చాలా సమయం పడుతుంది కదా. చాలా ఇప్పుడు వీళ్ళు తినకుండా కూర్చుండబెట్టిన వారికి కళ్ళు తిరగడము, పడిపోవడము ఉన్నప్పుడు నిమ్మరసము, గ్లూకోజు, కొబ్బరి నీళ్ళు ఇస్తున్నారు కదా. ఆ పరిస్థితి రాకుండా ఉండడానికి భోజనం చేస్తారు. సమయం అతీతం అవుతుంది. ప్రభాకర్ గారు ముందుకు తీసుకెళ్ళండి. ఓం సర్వేభ్యో నమస్తే. ఈనాటి సత్యార్థ ప్రకాశం సత్సంగంలో 9వ సముల్లాసం నుండి మనము ఎన్నో ముఖ్యమైన విషయాలు నేర్చుకుంటున్నాం. దాంట్లో ముక్తి యందు సంకల్ప మాత్ర శరీరం ఉంటుందని, ముక్తి యందు తన శక్తిచే సమస్త ఆనందములను అనుభవిస్తాడు ఆత్మ అని తెలుసుకుంటున్నాం. ముక్తావస్థలో 24 విధములైన సామర్థ్యములతో జీవుడు ఉంటాడని కూడా ముఖ్యమైన విషయాన్ని ఈ ప్రసంగంలో తెలుసుకున్నాం. జీవాత్మను ముక్తావస్థలో ఆత్మనే పిలవాలి అనే విషయాన్ని కూడా అత్యంత ముఖ్యమైన ఎన్నో ఇలాంటి విషయాలు ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకొని జ్ఞానాన్ని పొందుతున్నాం. ఈ జ్ఞానాన్ని అందరికీ అందించడానికి కొరకై ఎపిసోడ్ను లైక్ చేద్దాం, షేర్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కి అందరికీ ఈ విషయాలు చేరవేయాలని కోరుచున్నాం. ఈ ఎపిసోడ్ విన్న తర్వాత ఇంకేమైనా సందేహాలు ఉంటే సందేహ నివృత్తి కొరకు సంశయాలను వారి ఈ కామెంట్ బాక్స్ లో పెట్టి శంకా సమాధానం ద్వారా తీర్చుకోవాలని కోరుచున్నాం. ఈ విషయాలన్నీ మనకు వివరంగా అందించిన ఆచార్య గారికి ధన్యవాదములు. తర్వాత ఈరోజు వైదిక సంధ్య బ్రహ్మ సాక్షాత్కారం సోమవారం. మరి మునిగారు లేరు, ప్రణవ్ ముని గారిది ఉంది, వారు లేరు కాబట్టి వారి స్థానంలో ఇంకెవరైనా తీసుకొని చేయించాలని కోరుచున్నాం. వారు వేరే క్లాస్కి వెళ్తున్నారు గురూజీ. ఎవరైనా చేయించండి మరి ఇంకొకరు. వైదిక సంధ్య లేని పక్షంలో సువర్చలమ్మ గారు ఉన్నారా? లేనట్టున్నారు వాళ్ళు. సరే, వైదిక సంధ్య మరి నేను చేయిస్తాను ఆచార్య. ఓం అమృతోపస్తరణమసే స్వాహా. ఓం మృటాపిదానమసే స్వాహా. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీః శ్రయతాం స్వాహా. అథాచమన మంత్రాన్ని. ఓం శన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. ఇంద్రియ స్పర్శ మంత్రాః. ఓం వాక్ వాక్, ఓం ప్రాణః ప్రాణః, ఓం చక్షుః చక్షుః, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోబలం, ఓం కరతలాకరపృష్ఠే. అథ మార్జన మంత్ర. ఓం భూ పునాతు శిరసి, ఓం భువః పునాతు నేత్రయోః, ఓం స్వః పునాతు కంఠే, ఓం మః పునాతు హృదయే, ఓం జనః పునాతు నాభ్యాం, ఓం తపః పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునః శిరసి, ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్ర. అథ ప్రాణాయామ మంత్ర.
ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహా ఓం జనః ఓం తపః ఓం సత్యం. అథ అగమర్షన్ మంత్రాः. ఓం ఋతం చ సత్యం చ విద్ధా తపసోऽధ్యజాయత తతో రాత్ర్యజాయత తతో సముద్రాధర్నవాదది సంవత్సరో అజాయత అహోరాత్రాణి విదధాద్ విశ్వస్య మిషతో వశే సూర్యాచంద్రమసౌ ధాతా యథా పూర్వమకల్పయత్ దివం చ పృథివీం చ అంతరిక్షమతో స్వః. ఓం శన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. తథా మనసా పరిక్రమ మంత్రాः. ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షితాదిత్యా ఇషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమో యేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తం వోజం వేదద్మః. దక్షిణాదీంద్రోధిపతి స్థిరచ్చిరాజే రక్షితా పితరైషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమో యేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తం వోజం వేదద్మః. ప్రతీచీదిగ్వరుణోధిపతిః పృదాకో రక్షితాన్నమిషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమో యేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తం వోజం వేదద్మః. ఉదీచీదిక్ సోమోధిపతిః స్వజో రక్షితా శనిరిషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమో యేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తం వోజం వేదద్మః. ధ్రువాదిగ్విష్ణురధిపతిః కల్మాషగ్రీవో రక్షితా వీరుదైషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమో యేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తం వోజం వేదద్మః. ఊర్ధ్వాదిగ్బృహస్పతిరధిపతిః శ్విత్రో రక్షితా వర్షమిషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమో యేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తం వోజం వేదద్మః. జాతవేదసే సునవామ సోమమరాతీయతో నిదాతి వేదః సనః పర్షదతి దుర్గాని విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః. చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నేః ఆప్రాధ్యా వా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తస్తు షచ్చా. ఉదిత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః దృశే విశ్వాయ సూర్యం. ఉద్వయం తమసస్పరిష్వః పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మజ్యోతిరుత్తమం. తచ్చక్షుర్దేవహితం పురస్తాశుక్రముచ్చరత్ పశ్యేమా శరదశతం జీవేమా శరదశతం శృణయామా శరదశతం ప్రభ్రవామా శరదశతం అధీనాస్యామ శరదశతం భూయచ్చ శరదశతాత్. ఓం శన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. అత గాయత్రీ మహామంత్రః. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అత సమర్పణం. హే ఈశ్వర దయానిధి, నీ కృప వలన నేను చేస్తున్న జప ఉపాసనాది కర్మంలో మూలంన
ధర్మార్థ కామ మోక్షంలోని చతుర్విధ పురుషార్థములు నాకు ఇప్పుడే సిద్ధించినట్లు అనుగ్రహింపుము స్వామి. అథ నమస్కార మంత్ర. ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. ఇది వైదిక సంధ్య బ్రహ్మ సాక్షాత్కారం. ఓం సర్వేభ్యో నమస్తే. అథ శాంతి పాఠం. ఓం ద్యౌ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపశాంతి ఓషధయ శాంతి వనస్పతే శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవా శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వేభ్యో నమస్తే. ఆచార్యజీ నమస్తే. సర్వేభ్యో నమః. ఆచార్య నమస్తే. అందరికీ నమస్కారం. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమః. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమః. ప్రభాకర్ గారు, ఓం ప్రభాకర్ గారు నమస్తే. చెప్పండి. అదే మొన్న విజ్ఞానికి వచ్చారు చూడు, ఆవిడ సన్నగా పొడిగా ఉన్నారు కదా, పుష్ప గారు కూడా వచ్చారు. ఎక్కడ? అదే మొన్న బాన్స్వాడి నుంచి వచ్చారు కదా, సన్నగా పొడుగ్గా ఉన్నారు కదా ఆవిడ. ఓం చెప్పండి. అమ్మగారు కట్ అవ్వండి, తర్వాత రికార్డ్ అవుతుంది. సరే సరే, గురించి కట్ చేయలేదా? సరే, అంటే నాకు ఫోన్ నెంబర్ లేదు కదా. ఫోన్ నంబర్ నా దగ్గర లేదమ్మా. ఇది నంబర్ లేదు, లేదు మొన్న మరి. ఇవ్వలేదు. లేదు, మీకు చూడటం వచ్చు కదా, నాకు పంపించండి నెంబర్. మీరు పంపించడం వచ్చు కదా మీకు. మీది కూడా అందరూ లేవు, పుష్ప గారిది ఒకదే ఉంది. ఆచార్జీ కట్ చేయలేదా? ఓం ఆచార్య రికార్డ్. రికార్డింగ్ కరెంట్ పోయింది, మీరు అందరు వెళ్ళిపోతే అది బంద్ అయిపోతుంది. అలాగే. ఓం నమస్తే ఆచార్య. సరే, ఓం ఆచార్య. వీడియోస్ వస్తలేవు సరే, యూట్యూబ్ లో ఆచార్య. పెడతా 3 రోజుల నుంచి. సరే సరే. నిన్న ఒక్కటే రోజు, మొన్న కాలే కదా.